దేవర కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరిది. ఎర్ర సముద్రంలో దేవర అంటే జూనియర్ ఎన్టీఆర్ మాట శాసనం. 4 ఊళ్లకు ఆయన దేవర అంతే. వాళ్లకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్కి తెలియకుండా దించుతూ ఉంటారు. తన వాళ్ల కోసం ప్రాణాలిచ్చేంత ధైర్యం దేవరకుంటుంది. అదే ఊళ్ళో భైరా, సైఫ్ అలీఖాన్ కూడా ఉంటారు. దేవర చేసే పనులు భైరాకు నచ్చవు. కానీ దేవరా సాయం లేకుండా ఏమీ చేయలేమని భైరాకు తెలుసు. అందుకే అదును కోసం చూస్తూ ఉంటాడు. మరోవైపు తాము చేసేది తప్పని ఓ సమయంలో తెలుసుకున్న దేవరా తన వాళ్లను కూడా సముద్రంపైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్లు భైరా తోడుగా వెళ్దామని చూస్తారు. కానీ వెళ్లిన వాళ్లను సముద్రానికే అంకితమిస్తూ ఉంటాడు దేవరా. కానీ కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవరా. అంతటి ధైర్యవంతుడికి వర ఎన్టీఆర్ లాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు. అదే ఊళ్ళో ఉండే రాయప్ప అంటే శ్రీకాంత్ కూతురు తంగం జాన్వీ కపూర్ వరను ఇష్టపడుతూ ఉంటుంది. అసలు దేవర కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత భయపడుతూ ఉంటాడు? ఊరి వాళ్ల సమస్యలకు దూరంగా ఉండే దేవర రిపీటెడ్. ఊరి వాళ్ల సమస్యలు దూరంగా ఉండే దేవర తీరుస్తూ ఉంటాడా? అసలేమైంది? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరలోనూ ఇదే చెప్పాలని చూశాడు కొరటాల. ప్రతి మనిషికి భయం అనేది ఖచ్చితంగా ఉండాలని, అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవరా కథ. ఈ సింగిల్ లైన్ పైనే సినిమా అంతా తీశాడు కొరటాల. అందులో కొన్ని ఎత్తులున్నాయి, మరికొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. సినిమా మొదలవటమే చాలా సీరియస్గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్లోనే తీసుకెళ్లిపోయాడు దర్శకుడు కొరటాల. ఇంటర్వెల్ వరకు స్లోగా నరేషన్ ఉన్న ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అభిమానులకు పండుగ. ఫస్ట్ హాఫ్లో దేవర కథ చెప్పిన శివ సెకండ్ హాఫ్ అంతా కొడుకు కథతోనే నడిపించాడు. యాక్షన్ సీక్వెన్స్లు, మరీ ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేశాడు. రెండో ఎన్టీఆర్ పాత్ర అంతా అలాగే రాసుకున్నాడు కొరటాల. జాన్వీ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తారక్ జాన్వీ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. చుట్టమల్లే సాంగ్ ఐ ఫీస్ట్ అంతే. క్లైమాక్స్కి తీసుకున్న లీడ్ బాగుంది. అప్పటి వరకు పిరికివాడిగా ఉన్న వర అసలెందుకు అలా ఉండాల్సి వచ్చింది? దేవర రక్తం అయినా కూడా ఎందుకంత భయస్థుడిగా మారిపోయాడు అనేది చివర్లో బాగా చూపించాడు. ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా పక్కాగా తను అనుకున్న కథను తెరపై చూపించాలనే ఉద్దేశంతోనే తీశాడు కొరటాల. అందుకే అక్కడక్కడ బాగా స్లో అనిపిస్తుంది. కానీ అభిమానులకు కావాల్సిందైతే ఫుల్లుగానే ఇచ్చాడు కొరటాల. ముఖ్యంగా తారక్ క్యారెక్టరైజేషన్ బాగుంది. నరేషన్ ఇంకాస్త ఫాస్ట్గా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా దేవర రేంజ్ మారిపోయి ఉండేది. క్లైమాక్స్లో మాత్రం బాహుబలిని గుర్తు చేసే ట్విస్ట్ ఇచ్చాడు కొరటాల. ఇక నటీనటుల విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆదరగొట్టాడు. ఇటు దేవర అటు వరాగా 2 పాత్రల్లోనూ కుమ్మేశాడు. జాన్వీ కపూర్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సైఫ్ అలీఖాన్ పాత్ర బాగుంది. ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా స్కోర్ చేసింది ఈ పాత్రే. దేవరా భార్యగా శృతి మరాఠే క్యారెక్టర్ ఓకే. మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ అంతా బాగానే నటించారు. గెటప్ శ్రీను ఉన్నది 1-2 సీన్స్ మాత్రమే. మిగిలిన వాళ్లంతా ఓకే. ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే అనిరుద్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పలేం. పాటలు పర్లేదు, కానీ ఆర్ఆర్ మాత్రం స్థాయికి తగ్గట్టు అనిపించలేదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్. ఎడిటింగ్ పర్లేదు, కానీ 3 గంటల నిడివి కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. కాస్త ట్రిమ్ చేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. దర్శకుడిగా కొరటాల శివ ఓ సీరియస్ కథను చెప్పాలనుకున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బుర్రలో ఉన్న ఆలోచనను స్క్రీన్ మీద సిన్సియర్గా పెట్టాడు. దానికోసం ఎక్కడా కమర్షియల్ పంతాలో వెళ్లలేదు. తను చెప్పాలనుకున్న కథనే కమర్షియలైజ్ చేశాడంతే. రైటర్గా అదరగొట్టిన శివ డైరెక్టర్గా ఇంకాస్త మెరిసుంటే దేవరకు తిరుగుండేది కాదు. ఇక చివరిగా పంచ్ లైన్ ఏంటంటే దేవర అభిమానులకు ఐ ఫీస్ట్, ఎర్ర సముద్రం పోటెత్తింది అంతే.